ఈ మిషన్ మీద బతకాలి కదా, రోజు రాలేదు కదా ఏంటికి అని ఆ మహిళ అన్నది అక్కడ. అన్నప్పుడు సరే ఇప్పుడు ఎట్లా అంటే సాయం చేస్తే ఒక మిషన్ తెచ్చుకుంటా అన్నది. అనుకోకుండా నా దగ్గర ₹1,00,000 ఆగదా. అరే సార్ మీటింగ్ అంటే మందు ప్రాబ్లం నో ఎంట్రీ. అయితే ₹1,00,000 ఇచ్చేసిన ఆయన టీవీలో ఉన్నారు, దండంగా తీసుకుని అయిపోయి. నేను ఆమె ఒక మాట చెప్పిన, ఈ బండికాడికి రావడానికి నేను కాదు కారణం, ఆ దేవుడు అని చెప్పాను. ఆ దేవుడు ఆదేశించుండు. అరే దేవుడు అలానే పిలుస్తాడు కదా, అరే జగారెడ్డి అంటే అట్లా చెప్తున్నాడు, నాకు చెప్పినాడు అని చెప్తున్నాడు. చెప్తే మనం ఆగుతామా? దేవుడు మన తోపులో ఏమనుకుంటాం అని నేను అనుకుంటున్నా. నా మనసు అనుకున్నది, దేవుడు అరే నడుచుకుంటూ పోరా అని ఆయన ఆదేశించున్నాడు. నేను ఆమె చెప్పిన, నీకు